అమెరికా దేశంలో 33 మంది బొగ్గు కార్మికులు 69 రోజులు భూగర్భంలో వాళ్ళు ఇరుక్కుపోయారు. ప్రపంచం అంతా కూడా వాళ్ళు చనిపోయి ఉంటారు, వాళ్ళు చనిపోయారు అని ప్రపంచం అంతా కూడా శోక సముద్రంలో, ఆ దేశం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అలాంటి సమయంలో 50 రోజుల తర్వాత దేవుడు వాళ్ళని సజీవులుగా భూగర్భంలోనే వచ్చి వాళ్ళ భూమి పైకి వాళ్ళని 50 రోజులు 33 మంది సజీవులుగా బయటపడ్డారు. అసలు ఏం జరిగింది? దేవుడు వాళ్ళు అసలు ఎందుకు భూగర్భంలో వాళ్ళు చిక్కుకుపోయారు? దేవుడు ఎందుకు వాళ్ళ ఏ విధంగా దేవుడు వాళ్ళని కాపాడాడు? చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇది మిమ్మల్ని కూడా దేవుడు ప్రతి విషయంలో తప్పించగల సమర్థుడైన. ఆగస్టు 5వ తారీఖు 2010 సంవత్సరంలో అక్కడ కాఫర్ గోల్డ్ మైన్స్ అక్కడ తవ్వకాలు జరుగుతుంది బొగ్గు గనుల్లో. అది 1889 సంవత్సరంలో ఆ గనులు ప్రారంభమైనవి. చాలామంది కార్మికులు దాంట్లో చనిపోయారు, ఆయన మూతపడలేదు. ఇంకా దాంట్లో పనిచేస్తున్నారు, అందులో 33 మంది పనిచేస్తున్నారు ఇంకా ఆ గనుల్లో. అయితే ఆ చేస్తూ ఉన్న సమయంలో అక్కడ 7 లక్షల టన్నుల బరువు కలిగినటువంటి ఒక రాయి ఆ పై నుండి ఆ గనిలో పడిపోయింది. ఆ గనిలో పడిపోవడానికి ఆ గనంతా కూడా చల్లాచెదురైపోయి కమ్యూనికేషన్ మొత్తం కూడా కట్ అయిపోయి అక్కడ 700 మీటర్ల లోతులో వాళ్ళ కార్మికులు వాళ్ళు భూగర్భంలో ఉండిపోయారు. మొత్తం కట్టికి చీకటి, కమ్యూనికేషన్ మొత్తం కూడా పోయాయి. అలాంటి సమయంలో పైన ఎక్కడున్నారో తెలియదు, రెస్క్యూ టీం అంతా కూడా ఎదుగుతున్నారు. ఈ భూమిలో వీళ్ళు ఉండి వీళ్ళందరూ కూడా అక్కడ ఒక రిఫ్యూజర్ అని ఒక రూమ్స్ ఏర్పాటు చేసి దాంట్లో వీళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇక మనం చచ్చిపోతాం, మనం ఒక బ్రతికొని వాళ్ళు లెక్కలు రాసుకుంటారు వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు. ఆ సమయంలో తినటానికి తిండి లేదు, నిద్ర లేదు. వాళ్ళు భయంకరమైనటువంటి ఆ భయాందోళనలో ఉన్నారు భూగర్భంలో ఈ 33 మంది. అయితే వాళ్ళ 33 మందిలో డాస్ హోన్ హెన్రిక్ అనే ఒక పాస్టర్గా దైవజనుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆయన కూడా కార్మికుడిగా ఆ బొగ్గలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఆ 33 మందిని బలపరుస్తూ, భయపడకండి, మనకి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు అని అందరూ చెప్తున్నారు. కొంతమంది ఇక మొత్తం కూడా మూసుకుపోయి ఇక మనం పైకి ఎవరు తీసుకెళ్తారు, ఇట్లు కానీ అన్నీ కూడా విరిగిపోయినాయి, ఇక పైకి వెళ్ళే మార్గమే మనకు లేదు, కట్టి చీకటి ఆవరించింది అని వాళ్ళందరూ అంటున్నప్పుడు ఆయన చెప్పాడు, దేవుడు మనం ప్రార్థన చేద్దాం, మన దేవుడు ఖచ్చితంగా మనకు తీసుకెళ్తాడని ఈ దైవజన వాళ్ళు బలపరుస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళకి తిండి లేకపోతే అక్కడ కొన్ని ఒక జోనా ఫిష్ అని, తర్వాత ఆ దగ్గర కొన్ని బ్రెడ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వాళ్ళు 48 గంటలకు ఒక జోనా ఫిష్ తింటారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ అలా తింటూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా రోజులు గడుస్తున్న సమయంలో ఆ మీద మరొక బలమైనటువంటి రాయి వాళ్ళ మీద పడి ఇంకో రాయి పడిపోయింది. వాళ్ళు ఇంకా ఉన్న ఆశ కూడా మొత్తం ఇదైపోయింది. ఇంకా పెద్ద టన్నుగా రాయి పడిపోయింది. ఇక వాళ్ళ ఆశ వదిలేసుకున్నారు, ఇక మనం చచ్చిపోతాం అనుకుంది. పైన రెస్క్యూ టీం వాళ్ళు డ్రిల్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవటానికి, వాళ్ళు అసలు భూగర్భంలో వాళ్ళు బతుకున్నారా చనిపోయారా, అసలు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో డ్రిల్ వేయాలి, డ్రిల్ వేస్తే వాళ్ళు చచ్చిపోతారేమో అని వాళ్ళు అంతు పట్టకుండా వాళ్ళు కనుక్కున్నారు. అయినా
ఆ పైన ఉన్న వారందరూ కలిసి గుడ్డిగానే వాళ్ళు డ్రిల్ వేయటం ప్రారంభిస్తే 17 రోజులకు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కున్నారు భూమిలో. ఆ విధంగా డ్రిల్ వేస్తున్నప్పుడు ఆ కింద ఆ డ్రిల్ మిషన్ ఆ కింద వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఈ కింద ఉన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ దగ్గర డ్రిల్ ఆ పైప్ టైర్ దిగింది. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు దాన్ని దాన్ని రాయితో కొట్టారు. రాయితో కొట్టి ఒక పేపర్ని రాసి దానికి డ్రిల్ దాన్ని కట్టేసి రాయితో కొట్టారు. అప్పుడు వాళ్ళు డ్రిల్ మిషన్ పైకి తీసినప్పుడు అక్కడ రాయలు మేమందరము బ్రతికే ఉన్నాము, మేము చనిపోలేదు, మేము ఉన్నామని చెప్పని వారు 17 రోజుల తర్వాత వాళ్ళు కనుగొన్నారు. రాయి తీసి పైకి వెళ్ళారు. అప్పుడు టీవీలు అన్నీ కూడా వార్తలన్నీ కూడా భూగర్భంలో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఎలా తీసుకురావాలి, ఎక్కడ డ్రిల్లేస్తే ఎక్కడ చనిపోతారని ఈ నాసా వారు వాళ్ళందరూ కూడా రెస్క్యూ టీం ఆశ్చర్యపోతూ ఉంటే వాళ్ళు ఏం చేశారు తెలుసండి, అద్భుత రీతిగా ఒక లిఫ్ట్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. లిఫ్ట్ని వాళ్ళు ఉన్న ప్లేస్లో భూమి తవ్వుకుంటూ వాళ్ళు మరి 700 మీటర్ల లోతులోకి లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. పైన లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. ఆ లిఫ్ట్లో ఏర్పాటు చేసిన తర్వాత ఆ లిఫ్ట్లో దేవుని కృపను బట్టి వీరందరూ కూడా ఆ లిఫ్ట్లో ఎక్కేసి ఈ 33 మంది వారందరిలో కూడా పైకి తీసుకెళ్ళిపోయారు. స్తోత్రం, పైకి తీసుకెళ్ళిపోయారు. ఆ పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు అడిగారు, మీరు ఎలా బతికారు? కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, భూగర్భంలో ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ లేదు, తర్వాత వెలుతురు లేదు, మీరు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పారు సార్, మా మధ్యలో గాస్ హోన్ హెన్రిక్ అనే పాస్టర్ గారు ఉన్నారు. ఆ దైవజనుడు మమ్మల్ని బలపరిచారు. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం ప్రార్థన చేద్దాం అని ఆ దైవజనుడు మనం బలపరిచాడు. మేమందరము భూమి లోపల కింద మేము 69 రోజులు భూమి లోపల ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు. తిండి లేకుండా, నిద్ర లేకుండా, వాళ్ళు స్నానం లేకుండా దేవుడి మీదే ఆధారపడి ప్రార్థన చేశారు. భూగర్భంలో చనిపోయారు. ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఆ జరిగిన సంఘటన. కానీ అద్భుతంగా దేవుడు 33 మందిని దేవుడు సజీవులుగా కాపాడి ఆ 33 మందిని బయటికి వాళ్ళు దైవం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రపంచంలో 100 కోట్ల మంది ఈ దృశ్యాన్ని టీవీలో 100 కోట్ల మంది దృశ్యాన్ని టీవీలో వీక్షించారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అని స్తోత్రం. పిల్లరా, 90 అడుగుల లోతులో బోరులో పెడితేనే దానికి కనీసం ఒక 5 రోజులు తీస్తే లోపల ఆ పిల్లలు చనిపోతారు. అలాంటిది 33 మంది 69 రోజులు భూగర్భంలో వాళ్ళు చిక్కుకుపోతే ప్రభు అయిన దేవుడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు, ఆయన ప్రభు యేసుక్రీస్తు వాళ్ళు సజీవులుగా వాళ్ళ బయటకు తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగేదిగా. ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడే. చూడండి, 46వ కీర్తన మొదటి వర్షంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసు? 46వ కీర్తన మొదటి వర్షంలో ఆయన యెహోవా ఆశ్రయించే వారిని ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలంలో వారిని ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆదుకునే నమ్మదగిన దేవుడు. కీర్తన గ్రంథం 41:30. ఈరోజు వాళ్ళు ఆపత్కాలం ఉన్నప్పుడు ఆపద్ బాంధవులాగా ఆ యేసయ్య వాళ్ళని బ్రతికించాడు. వాళ్ళని ఆక్సిజన్ దేవుడు ఎలా ఇచ్చాడో తెలియదు. వాళ్ళందరికీ సజీవులుగా పైకి వచ్చారు. వాళ్ళ భార్యలు, పిల్లలు దేవుడిని ఎంతో కనిపించారు. వాళ్ళ ఆనంద బాష్పాలతో దేవుడిని మహిమపరిచారు. లేదా ఈరోజు నువ్వు ఏ ఆపదలు ఉన్నావు, ఈరోజు ఏ ఆపదలు ఉన్నావు, ఏ అపాయంలో ఉన్నావు, ఏ అనారోగ్యాలు ఉన్నావు, ఎటువంటి అప్పుల కింద ఉన్నావు, ఆపత్కాలంలో ఆదుకునే నమ్మదగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన సన్నిధిలో మొరపెట్టు. నీ ఆపదలన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను ఆస్వాదించి అనేకులకు నిన్ను సూచినట్లుగా నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు ఇలాంటి ఆపత్కాలంలో మనకు తోడుగున్నాడు. యోనా సముద్రంలో శాప గర్భంలో 3 రోజులు ఉన్నాడు. సజీవుడిగా దేవుడు బయటికి తీసుకొచ్చి నినివే పట్టణంలో 1,80,000 మందిని రక్షించడానికి దేవుడు యోనాను వాడుకున్నాడు. ఈరోజు నేను జీవితంలో చీకటిలో ఉండిపోయి నా బ్రతుకు చీకటి అయిపోయింది అనుకుంటున్నామేమో, కానీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. నీతిమంతులు కన్నా ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి దేవుడు నేను విడిపించును గాక. ఆమేన్. దేవుని మాట దీవించును గాక. ఆమేన్.